Hello everyone, how are you all? I hope you're all fine. So, in last class, we completed our self-sufficient part 2 also, and we completed the grammar part and a glossary and about the poet. So, in today's class, we will discuss the remaining grammar part. మనకి ఇంకా ఇక్కడ కాంప్రహెన్షన్ లో క్వశ్చన్స్ ఇచ్చాడు, బ్లాంక్స్, ఇంకా కొంచెం గ్రామర్ పార్ట్ కూడా ఉంది. సో, in today's class, we will discuss this grammar. First, all of you take page number 41. 41 తీసుకోండి, పేజ్ నెంబర్ 41. ఓకే, పేజ్ నెంబర్ 41 తీసుకుంటే ఇక్కడ మనకి ఫస్ట్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హౌ ఈస్ ద చైల్డ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ చిల్డ్రన్? హౌ ఈస్ ద చైల్డ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ చిల్డ్రన్? మనకి లెసన్ లో మనం చూసాం కదా, ఒక చైల్డ్ లాస్ట్ లో మనకి మూవీలో క్లైమాక్స్ లో వచ్చినట్టుగా ఇక్కడ ఈ లెసన్ లో మనకు ఒక చైల్డ్ వచ్చాడు కదా. చైల్డ్ వచ్చి అతను ఒక్క దగ్గరే వింటర్ ఉంటుంది, అంటే స్ప్రింగ్ సీజన్ ఉండదు. సో అప్పుడు ఏమవుతుంది, జియాంట్ కూడా కొన్ని ఏమంటాడు తెలుసుకొని మార్పు అనేది వచ్చి, చేంజ్ అనేది వచ్చి అతను కొన్ని చేస్తాడు కదా. సో హౌ ఈస్ ద చైల్డ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ చిల్డ్రన్? ఈ ఒక్క అబ్బాయి మాత్రమే మిగతా వాళ్ళతో ఎందుకు డిఫరెంట్ అనేది ఫస్ట్ క్వశ్చన్ మీనింగ్. హౌ డస్ ద narrator explain the idea of springtime? Pick out some expressions. హౌ డస్ ద narrator explain? narrator అంటే మనకి ఈ లెసన్ చెప్పిన, అంటే ఇతను రాసిన అతను మనకి ఈ లెసన్ ని మనకి ఎలా చెప్పాడు, స్ప్రింగ్ సీజన్ ని ఎలా డిస్క్రైబ్ చేశాడు. పిక్ అవుట్ సమ్ ఎక్స్ప్రెషన్స్. మీకు స్ప్రింగ్ సీజన్ అంటే ఏమర్థమైందో యూ షుడ్ రైట్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ ఇన్ ద ప్లే? లిస్ట్ అవుట్ అండ్ మెన్షన్ దేర్ సిగ్నిఫికెన్స్. ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఇక్కడ మీకు కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు కదా, ఇక్కడ ఏం లేదు. సో ఇక్కడ మీకు ఒక ఫిగర్ ఉంది కదా. ఈ ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ అంటే దీని నుంచి, అంటే మీకు ఈ ఫిగర్ లో మీకు లెసన్ ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ఇక్కడ ఈ ఫిగర్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? ఓకే, అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఒక గార్డెన్ ఉంది, దీంట్లో పిల్లలు అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారు. ఇక్కడ ఒక జియంట్ అంటే పెద్ద రాక్షసుల్లాగా ఇక్కడ కూర్చొని ఉన్నాడు కదా. సో మీకు ఈ లెసన్ నుంచి ఏమర్థమైంది ఆ ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చెప్పాలి, మీకేమర్థమైంది అనేది. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్లే? అసలు ఈ స్టోరీ మొత్తానికి మెయిన్ సెంట్రల్ థీమ్, అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, ఈ స్టోరీ మెయిన్ కాన్సెప్ట్ అనేది రాయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ అవి క్వశ్చన్స్, ఆ 4 క్వశ్చన్స్ మీరు రాయాలి. నెక్స్ట్, సెకండ్ రోమన్ నెంబర్ 2, కంప్లీట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ చూసింగ్ ద కరెక్ట్ ఆన్సర్స్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్ బిలో. ఇక్కడ మీకు కొన్ని బ్లాంక్స్ ఇచ్చాడు, ఆ సెంటెన్సెస్ ని కంప్లీట్ చేయమంటున్నాడు. ఓకే, ఆ బ్లాంక్స్ ని ఇక్కడ సూటబుల్ మనకి 3, ఈచ్ వన్ వి హ్యావ్ 3 ఆన్సర్స్. సో వి షుడ్ ఫైండ్ అవుట్ ద కరెక్ట్ వన్. అందులో 3లో కరెక్ట్ ఏదో కరెక్ట్ ఫైండ్ అవుట్ చేసి వి షుడ్ రైట్ హియర్. సో ఫస్ట్ వన్ చూడండి. బోత్ ఓవర్ ద గ్రాస్ స్టూడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్ అండ్ ద పీచ్ ట్రీస్ బ్రోక్ ఇంటూ బ్లాసమ్స్. రిఫర్ టు. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ మీనింగ్ ఒకసారి చూడండి. బోత్ ఓవర్ ద గ్రాస్ స్టూడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్. ఫస్ట్ అక్కడ ఏమంటున్నాడు? ఓవర్ ద గ్రాస్ స్టూడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్ అండ్ పీచ్ ట్రీస్ బ్రోక్ ఇంటూ బ్లాసమ్స్. పీచ్ ట్రీస్ ఎలా తయారయ్యాయంట? బ్లాసమ్స్ లాగా తయారయ్యాయి. సో ఇది దేనికి రిఫర్స్ టు? ఇది ఆటమ్ కి రిఫర్ చేస్తుందా, స్ప్రింగ్ సీజన్ కి రిఫర్ చేస్తుందా, వింటర్ కి? ఓకే, బ్లాసమ్స్, ఒక పీచ్ ట్రీస్ అనేవి బ్లాసమ్ లోకి ఎప్పుడు వస్తాయి, ఏ సీజన్ లోకి వస్తాయి మీకు తెలుసు కదా. సో ఇవన్నీ మీరు ఎలా ఫిల్ చేయాలంటే బై రీడింగ్ ద లెసన్. ఓకేనా, మీకు లెసన్ చదువుకోవడానికి ఇంకో ఛాన్స్ మీకు దొరికినట్లే. సో 1 by 1 లెసన్ చదువుకుంటూ వచ్చి పీచ్ ట్రీస్ బ్లాసమ్స్ లోకి ఎప్పుడు కన్వర్ట్ అవుతాయి, ఆటమ్ సీజన్ లోనా, స్ప్రింగ్ సీజన్ లోనా, వింటర్ సీజన్ లోనా. సో యూ షుడ్ read the lesson and complete these blanks. Next, the giant observed the children hiding in the garden, playing in the garden, dancing in the garden. A giant పిల్లల్ని అబ్జర్వ్ చేశాడంటే ఎప్పుడు అబ్జర్వ్ చేశాడు? హైడింగ్, గార్డెన్ లో దాక్కున్నప్పుడు అబ్జర్వ్ చేశాడా, లేకపోతే ప్లేయింగ్ అంటే ఆడుకునేటప్పుడు అబ్జర్వ్ చేశాడా? సి, డాన్సింగ్ ఇన్ ద గార్డెన్, డాన్స్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేశాడు. ఎప్పుడు అనేది యూ షుడ్ రైట్. డాన్స్ చేస్తున్నప్పుడా, ఆడుకుంటున్నప్పుడా, లేకపోతే దాక్కున్నప్పుడా? The giant knew the spring had arrived from. జియంట్ కి
స్ప్రింగ్ సీజన్ వచ్చేసిందని ఎప్పుడు అర్థమైంది? ద సాంగ్ ఆఫ్ ద లినెట్ బర్డ్ సాంగ్ పాడినప్పుడా, ద సౌండ్స్ మేడ్ బై ద చిల్డ్రన్ పిల్లలు సౌండ్ చేసినప్పుడా, ద బ్లాసమ్స్ ఇన్ ద గార్డెన్ ఆ గార్డెన్లో అన్ని బ్లాసమ్ అంటే పూత కానీ ఆకులు ఫ్లవర్స్ కానీ చిగురించినప్పుడా, ఎప్పుడు అనేది లెసన్లోనే ఉంది. సో లెసన్ వన్ బై వన్ లేకపోతే 2-3 టైమ్స్ చదువుకుంటూ వస్తే యూ కెన్ రైట్ ద లిటిల్ బాయ్ కాల్డ్ ద జియంట్ బై గెస్చరింగ్, ఫ్లంగ్ హ్యాండ్స్ అరౌండ్ ద నెక్, ర్యాన్ టువర్డ్స్ ద జియంట్. ఆ లిటిల్ బాయ్ ఏం చేశాడు? కాల్డ్ ద జియంట్ ని పిలిచాడా? ఏదైనా సిగ్నల్స్, గెస్చరింగ్ అంటే ఏదో ఒక సిగ్నల్ చేయడం, చెయ్యి ఊపడం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా కర్ర చూపించడం కానివ్వండి. గెస్చర్ చేయడం అంటే ఏదో ఒక సిగ్నల్ ఇవ్వడం. ఫ్లంగ్ హ్యాండ్స్ అరౌండ్ ద నెక్, ఫ్లంగ్ అంటే గట్టిగా పట్టుకోవడం, చేతులతో గట్టిగా పట్టుకున్నాడా, లేకపోతే ర్యాన్ టువర్డ్స్ ద జియంట్ దగ్గరికి పరిగెత్తాడా. నెక్స్ట్, వాట్ ఏ మార్వెలస్ సైట్ దిస్ ఈజ్ సెడ్ బై. వాట్ ఏ మార్వెలస్ సైట్ అంటే ఎంత అద్భుతమైన దృశ్యం అని అన్నది ఎవరు? సెడ్ బై. ఎవరన్నారు? ద చిల్డ్రన్, లేకపోతే ద లిటిల్ బాయ్, ద జియంట్. ఈ ముగ్గురులో ఎవరన్నారు అనేది వీ కెన్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద లెసన్. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ అండర్లైన్ ఫ్రేజ్ టేకెన్ ఫ్రమ్ ద నెక్స్ట్ అండ్ నో ద మీనింగ్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. ఆ సెంటెన్స్ లో ఏదో అండర్లైన్ చేసిన వర్డ్ ఉందంట, అదేంటో చూద్దాం. పీచ్ ట్రీస్ దట్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇంటూ డెలికేట్ బ్లాసమ్. పీచ్ ట్రీస్ అనేవి స్ప్రింగ్ సీజన్ వచ్చినప్పుడు బ్రోక్ అవుట్ ఇంటూ డెలికేట్ బ్లాసమ్. అవి స్ప్రింగ్ సీజన్ లో ఉన్న నార్మల్ గా ఉన్న ఫ్లవర్స్ అనేవి బ్లాసమ్స్ లాగా తయారవుతాయి. ఇక్కడ చూడండి, ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద ఫ్రేజ్ బ్రోక్ అవుట్ మీన్స్ టు కమ్ అవుట్. ఇక్కడ మనకి ఫస్ట్ మనకి ఇచ్చిన సెంటెన్స్ చూడండి, పీచ్ ట్రీస్ that in the springtime peach trees that in the springtime broke out into delicate ఇది మనకి ఇచ్చిన సెంటెన్స్. పీచ్ ట్రీస్ దట్ ఇన్ ద స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇంటూ డెలికేట్ బ్లాసమ్స్. సో మనకి ఇక్కడ బ్రోక్ అవుట్ అనే వర్డ్ అండర్లైన్ చేశాడు. అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద ఫ్రేజ్ బ్రోక్ అవుట్ మీన్స్ టు కమ్ అవుట్. బ్రోక్ అవుట్ మీనింగ్ ఏంటి అంటే, బ్రోక్అవుట్ అంటే టు కమ్ అవుట్. ఓకే, అర్థమైందా? ఈ సెంటెన్స్ లో బ్రోక్అవుట్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్. సో బ్రోక్అవుట్ మీనింగ్ ఏంటి అంటే టు కమ్ అవుట్, బయటికి రావటం. బ్రోక్అవుట్ ఇప్పుడు మనకి ఇంకా జనరల్ గా ఏదైనా కోడి గుడ్లు కానివ్వండి, మనకి హెన్స్ లే చేస్తాయి కదా, ఎగ్స్ నుంచి కోడి పిల్లలు రావాలంటే ఏమవుతుంది? కోడి పిల్లలు రావాలంటే ఏమో అని ఎగ్ అనేది బ్రోక్అవుట్ అవ్వాలంటే టు కమ్ అవుట్. సో అది బ్రేక్ అవుతానే కదా చిన్న కోడి పిల్ల అనేది బయటకు వచ్చేది. సో ఇక్కడ కూడా స్ప్రింగ్ సీజన్ రావగానే ఆ పీచ్ ట్రీస్ లో ఉన్న మంచు అంతా కప్పబడిందంతా అది బ్రోక్అవుట్, పగిలిపోయి ఇంటూ డెలికేట్ బ్లాసమ్స్ లాగా చిన్న పూతలాగా చిగురిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చాడు చూడండి, రిఫర్ టు యువర్ డిక్షనరీ అండ్ ఫైండ్ అవుట్ ద ఫ్రేజల్ వర్బ్స్ బిగినింగ్ విత్ బ్రేక్, యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఇక్కడ మీ అందరికీ మాక్సిమం డిక్షనరీస్ ఉన్నాయి కదా మాక్సిమం. సో మీరేం చేయాలంటే, మీకు ఇచ్చిన వర్క్ రిఫర్ టు యువర్ డిక్షనరీ, ఒక డిక్షనరీ మీ దగ్గర పెట్టుకొని ఫైండ్ అవుట్ ద ఫ్రేజల్ వర్బ్స్ బిగినింగ్ విత్ బ్రేక్. ఫ్రేజల్ వర్బ్స్ బ్రేక్, ఇక్కడ మనకి బ్రేక్ అనే వర్డ్ ఇచ్చాడు, బ్రేక్ అనే వర్డ్. సో బ్రేక్ తో స్టార్ట్ అయ్యే ఫ్రేజల్ వర్బ్స్. బ్రేక్ అంటే ఒక్క బ్రేకే కాదు, దీని పక్కన ఇక్కడ బ్రేక్అవుట్ ఉంది కదా, బ్రేక్ ఇన్ కానివ్వండి, లేకపోతే ఏదో ఒకటి బ్రేకప్, అట్లా బ్రేక్ డౌన్, బ్రేకప్ ఏదో ఒకటి. సో అట్లా ఈ బ్రేక్ అనే వర్డ్ తో యూజ్ అయ్యే ఫ్రేజల్ వర్డ్స్ మనకి ఇక్కడ 4 ఇచ్చాడు. సో మీరు బ్రేక్ తో స్టార్ట్ అయ్యే ఫ్రేజల్ వర్బ్స్ ని డిక్షనరీలో ఫైండ్ అవుట్ చేసి మీ ఓన్ సెంటెన్సెస్, ఇక్కడ మీకు ఇచ్చాడు కదా, పీచ్ ట్రీస్ దట్ ఇన్ ద
స్ప్రింగ్ టైమ్ బ్రోక్ అవుట్ ఇంటూ డెలికేట్ బ్లాసమ్స్. సో మీరు బ్రేక్అవుట్ మళ్ళీ యూజ్ చేసుకున్నా తప్పేం లేదు. సో యూజ్ చేసుకుంటే ఈ సెంటెన్స్ కాకుండా మీ ఓన్ సెంటెన్స్ రాయండి. ఇంకా దీంతో పాటు బ్రేక్తో ఇంకా ఏవైనా మీకు డిక్షనరీ మీరు చూస్తే మీకు ఎన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయో తెలుస్తాయి బ్రేక్తో ఇంకా అటాచ్ అయ్యి. ఓకే, ఇక్కడ మీకు 4 ఇచ్చాడు కదా, ఈ 4కి ఫస్ట్ ఆ వర్డ్ అనేది మీరు ఇక్కడ వర్డ్ ఇక్కడ రాసుకొని పక్కన దానికి బ్రాకెట్లో ఆ సెంటెన్స్ రాయండి. ఓకే, మీరు దేనికి రాస్తున్నారో అర్థమయ్యేటట్టు ఈ 4 ఏమో అలా రాయాలి. సో నెక్స్ట్ పిక్ అవుట్ సమ్ ఫ్రేజల్ వర్బ్స్ ఫ్రమ్ ద ప్లే సెల్ఫిష్ జియంట్. ఈ సెల్ఫిష్ జియంట్ ఉంది కదా, ఇక్కడ మనకి పార్ట్ 2 ఆ పార్ట్ 1 అని మెన్షన్ చేయలేదు. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ ఫస్ట్ పార్ట్ కానివ్వండి లేకపోతే సెకండ్ పార్ట్ కానివ్వండి, దీంట్లో కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఫ్రేజల్ వర్బ్స్, అవేంటో ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ కూడా మీరు 4 ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకే, ఫస్ట్ వన్ ఏంటో, ఫస్ట్ వన్ అంటే ఏంటి, బ్రేక్తో స్టార్ట్ అయ్యే ఫ్రేజల్ వర్బ్స్ని ఫైండ్ అవుట్ చేసి ఫస్ట్ ఆ వర్డ్స్ రాసి సో వాటి నుంచి మీరు ఒక సెంటెన్స్ ఫామ్ చేసి ఏదో ఒక చిన్న సెంటెన్స్, మీరు సెంటెన్స్ అంటే ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. సో ఇట్లా ఒక 6-7 వర్డ్స్ వచ్చినా సరిపోతుంది, ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే మీ ఓన్గా రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఈ లెసన్లో ఉన్న 4 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకొని మీరు ఇక్కడ రాయాలి. దీనికి సెంటెన్స్ ఏం అవసరం లేదు, జస్ట్ వర్బ్స్ ఏంటో రాస్తే సరిపోతుంది ఫ్రేజల్ వర్బ్స్. నెక్స్ట్ read the underlined part of the sentence taken from the text. Read the underlined part from the part of the sentence taken from the text. This is a delightful spot. ఇక్కడ ఏమి ఇచ్చాడు, this is a delightful spot. మనకి ఇచ్చిన సెంటెన్స్ చూడండి ఇక్కడ, దిస్ ఈజ్ అ డిలైట్ఫుల్ స్పాట్. ఇన్ ద అబోవ్ సెంటెన్స్ డిలైట్ఫుల్ మీన్స్ ప్లెజెంట్ అండ్ ద ఆపోజిట్ యాంటోనిమ్ ఆఫ్ ఇట్ ఈస్ గ్లూమీ. చూడండి ఇక్కడ మనకి డిలైట్ఫుల్ అనే ఒక వర్డ్ ఇచ్చాడు, ఒక సెంటెన్స్ లో డిలైట్ఫుల్ అనే వర్డ్ ని మనకి అండర్లైన్ చేశాడు. సో డిలైట్ఫుల్ కి మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి దానికి మీన్స్ అంటే ఏంటి, మీనింగ్. సో మీనింగ్ ని మనం ఇంకా ఎలా చెప్పుకోవచ్చు, ఇదేంటి సినోనిమ్ కదా, సినోనిమ్ అంటే ఏంటి, మీనింగ్. సో దీనికి సినోనిమ్ ఏంటంటే ప్లెజెంట్. ఓకే, ప్లెజెంట్. సో దీనికి ఇంకోటి కూడా ఉంటుంది, యాంటోనిమ్ అని కదా. యాంటోనిమ్ అంటే తెలుసు కదా, యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. సో దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, గ్లూమీ. అర్థమైందా? దిస్ ఈజ్ ఎ డిలైట్ఫుల్ స్పాట్. ఈ డిలైట్ఫుల్ కి మనకి ఇచ్చిన సినోనిమ్ ఏంటంటే ప్లెజెంట్, యాంటోనిమ్ ఏంటి, గ్లూమీ. సో ఏ వర్డ్ కైనా ఒక మీనింగ్ ఉంటుంది, ఒక ఆపోజిట్ వర్డ్ కూడా ఉంటుంది, యాంటోనిమ్ కూడా ఉంటుంది. మనకి ఈ వర్డ్ మనకి ఈ సెంటెన్స్ నుంచి ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మీకు నెక్స్ట్ ఉండే ఎక్సర్సైజ్ దాన్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ ఫస్ట్ చెప్పాడు. ఇక్కడ చూడండి, పిక్ అవుట్ యాంటోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ ఫ్రమ్ ద ప్లే అండ్ యూజ్ దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్. ఇక్కడ మీకు కొన్ని సెంటెన్సెస్ ఇచ్చాడు చూడండి, 1 2 3 4 5 ఉన్నాయి ఇక్కడ సెంటెన్సెస్. సో ఇవి ఏం చేయమంటున్నాడు అంటే పిక్ అవుట్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్. ఇక్కడ ఈ సెంటెన్సెస్ లో కొన్ని వర్డ్స్ ని అండర్లైన్ చేశాడు. ఈ సెంటెన్స్ లో 1 వర్డ్ ని అండర్లైన్ చేశాడు. మిమ్మల్ని ఏం చేయమంటున్నాడు అంటే ఇక్కడ అండర్లైన్ చేసిన వర్డ్స్ కి యాంటోనిమ్స్ అంటే ఏంటి, ఆపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్స్ రాసి సో దెమ్ ఇన్ యువర్ ఓన్ సెంటెన్సెస్, యాంటోనిమ్ రాసి దాన్ని మీ ఓన్ వర్డ్ లో ఒక సెంటెన్స్ రాయమంటున్నాడు, ఏదో ఒక మీ జనరల్ గా ఒక సెంటెన్స్. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి మీరు. ఫస్ట్ సెంటెన్స్, నో బడీ లైక్స్ టు బీ ఇన్ హెల్. హెల్ అంటే ఏంటి, హెల్ మీన్స్ నరకం కదా. నో బడీ లైక్స్ టు బీ ఇన్ హెల్. ఎవరు కూడా నరకంలో ఉండడానికి ఇష్టపడరు కదా. నరకంలో ఉండడం ఇష్టమా? ఎందుకంటే అక్కడ చాలా చాలా శిక్షలు ఉంటాయి. మీరు కొన్ని మూవీస్ లో చూస్తే యమధర్మరాజు అవి చూపిస్తారు కదా, అక్కడ ఎలా పనిష్ చేస్తారు అనేది. సో
ఆ నరకంలో ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు. సో హెల్కి ఆపోజిట్ ఏమవుతుంది? హెవెన్. ఓకే, హెవెన్ మీన్స్ స్వర్గం. సో మీరు ఈ వర్డ్ని ఇక్కడ ఫస్ట్ దీని పక్కన హెల్ అని ఉంది కదా, హెల్ పక్కన దానికి ఈజ్ ఈక్వల్ టు పెట్టుకొని, సో ఈజ్ ఈక్వల్ టు కాదు సారీ, యాంటోనిమ్కి సింబల్ ఏంటి? ఇదే కదా, క్రాస్ కదా, యాంటోనిమ్కి ఇది కదా. సో అక్కడ దాని పక్కన ఇది పెట్టుకొని హెవెన్ అని రాసుకోండి. సో కింద మనకి ఇచ్చిన ఓపెన్ ప్లేస్లో ఇక్కడ బ్లాంక్ ప్లేస్ ఇచ్చాడు కదా, బ్లాంక్ స్పేస్, ఆ బ్లాంక్ స్పేస్లో దీనితో హెవెన్ అనే వర్డ్ తోటి ఒక సెంటెన్స్ ఫామ్ చేయమంటున్నాడు. సో అర్థమైందా? ఇంకా నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. సెకండ్ వన్, యూ షుడ్ బి బివేర్ ఆఫ్ యువర్ ఫో. FOE. FOE. ఫో అంటే, ఫోకి మీనింగ్ ఏంటంటే ఎనిమీ అని. ఎనిమీ అంటే తెలుసు కదా, శత్రువు. సో ఎనిమీకి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? ఎనిమీకి ఆపోజిట్ వర్డ్ ఫ్రెండ్ కదా. సో బై యూజింగ్ దిస్ మనకి ఆల్రెడీ ఫోకి మీనింగ్ ఎనిమీ అనుకున్నాం. సో ఫోకి ఎనిమీకి ఆపోజిట్ ఏమవుతుంది? ఫ్రెండ్ కదా. సో ఫ్రెండ్తో ఫ్రెండ్ అనే వర్డ్ యూజ్ చేసుకొని మనం ఏం చేయాలి? ఇంకో సెంటెన్స్ మన ఓన్గా ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, ఇట్ స్టార్టెడ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్. స్టార్టెడ్ అంటే ఏంటి? మొదలైంది అని. సో స్టార్టెడ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? స్టార్టెడ్కి ఆపోజిట్ ఆగిపోయిందని కదా. సో స్టాప్. స్టార్టెడ్కి ఆపోజిట్ ఏమవుతుంది? స్టాప్. నెక్స్ట్ వర్డ్ ఏంటి? షీ అన్కవర్డ్ హర్ హెడ్ ఆఫ్టర్ షీ కేమ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్. షీ అన్కవర్డ్ అంటే కవర్ చేసుకోకుండా వచ్చేసింది. ఆఫ్టర్ షీ కేమ్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు తన హెడ్ని, ఇప్పుడు చాలా మంది టెంపుల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే చర్చ్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఇంకా మసీద్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, మాక్సిమం లేడీస్ ఇది హెడ్ని కవర్ చేసుకుని వస్తారు కదా. షీ అన్కవర్డ్ అంటే క్లోజ్ చేసుకోలేదు, కవర్ చేసుకోలేదు. సో అన్కవర్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? సో యాంటోనిమ్ ఏమవుతుంది? కవర్డ్. ఓకే, యాంటోనిమ్ ఏమవుతుంది? కవర్డ్ కదా. సో ఈ కవర్డ్ అనే వర్డ్ యూజ్ చేసుకొని మీరు ఇక్కడ కూడా ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలి. నెక్స్ట్, దిస్ ఇస్ ద నియరెస్ట్ షాప్ టు మై హౌస్. ఇది మా ఇంటి దగ్గరలో ఉండే షాప్ అని. నియరెస్ట్ అంటే ఏంటి? దగ్గర అని. నియరెస్ట్. సో నియరెస్ట్ అంటే ఏంటి? దగ్గర కదా. సో అప్పుడు దానికి ఆపోజిట్ ఏమవుతుంది? సో ఇక్కడ మనకి నియరెస్ట్ అని ఉంది కదా, నియరెస్ట్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? ఫార్టెస్ట్. నియర్ అంటే ఏంటి? ఫార్ కదా. సో నియర్కి ఆపోజిట్ ఏమవుతుంది? ఫార్టెస్ట్. ఫారెస్ట్ కాదు, ఫార్టెస్ట్. ఓకే, మీరేం చేయాలంటే మీకు ఇక్కడ ఇచ్చినాం కదా మీనింగ్స్కి యాంటోనిమ్స్, మనకి ఇచ్చిన ఈచ్ వర్డ్కి యాంటోనిమ్స్ రాసుకున్నాం కదా. సో ఇక్కడ ఇవి యూజ్ చేసుకొని హెల్ అంటే హెవెన్, ఇంకా ఎనిమీ అంటే ఫో అంటే ఫ్రెండ్, ఇంకా స్టార్టెడ్ అంటే స్టాప్డ్, అన్కవర్డ్కి కవర్డ్, నియరెస్ట్కి ఫార్టెస్ట్. సో బై యూజింగ్ దీస్ వర్డ్స్, ఇవి అవసరం లేదు మనకు, ఆల్రెడీ వీటితో సెంటెన్సెస్ ఫామ్ అయినాయి కాబట్టి ఈ వర్డ్స్ని యూజ్ చేసుకొని మనం ఓన్గా సెంటెన్సెస్ క్రియేట్ చేసుకొని మనం రాయాలి. సో దట్స్ ఇట్ ఫర్ ద క్లాస్ టుడే. మీకు ఆల్మోస్ట్ ఈరోజు చాలా వర్కే ఉంది కాబట్టి జాగ్రత్తగా కూర్చొని 1 by 1 చూసుకుంటూ డిక్షనరీలో చూసుకుంటూ ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది డిక్షనరీలోనే. గూగుల్కి సో మీరేం చేయాలంటే గూగుల్లో కానీ మ్యాక్సిమం డిక్షనరీలో ట్రై చేయండి. So okay, this is your end of the class today. We will meet in the next class tomorrow. Bye.